ఆర్టీని చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు. 25,000 మంది లైవ్ వాచింగ్ చేస్తున్నారు, 25,000 మంది లైవ్ లో చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో మీకు ఎప్పటికప్పుడు చాలా అథెంటిక్ జెన్యూన్ రిజల్ట్స్ ని ఆ రోజు అభ్యర్థుల ప్రకటన నామినేషన్ నుంచి ఇప్పటి వరకు చాలా ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ లైవ్ కవరేజ్ ని మీరంతా ఆదరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రెసెంట్ పోస్టల్ బ్యాలెట్స్ లో 47 కాంగ్రెస్, 43 బీఆర్ఎస్ అండ్ 11 బీజేపీ. సో బీజేపీ ఇంకా అదే స్థానాన్ని మూడో స్థానాన్ని అలాగే పరిమితం అయిపోయింది. 11 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనిపించింది పోస్ట్ బ్యాలెట్ లో. ఇటు షేక్పేట్ డివిజన్ కి సంబంధించిన రిజల్ట్స్ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలు దూసుకుపోతోంది. సో ఇంకా అక్కడ మైనార్టీతో పాటుగా హిందూ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. వేర్ కమ్స్ మైనార్టీ ఎక్కువగా ఉన్న దాంట్లో హిందూ కొంత పోలరైజేషన్ ఎక్కువగా ఉంటుంది కమింగ్ బ్యాక్ టు బీజేపీ దాంట్లో. సో మైనార్టీస్ సంబంధించిన దాంట్లో హిందూ పోలరైజేషన్ బీజేపీకి ఏమైనా పాజిటివ్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇక్కడ మనకు గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, సెటిలర్ ఓట్స్ కూడా ఉన్నాయి. సో అవి మన ఎక్స్పెక్టేషన్ అవి టువర్డ్స్ బీఆర్ఎస్ వెళ్తాయి అన్నది. సో వాళ్ళలో ఎంతమంది టర్న్అవుట్ అయ్యారు ఎలక్షన్లో అనేది చూడాలి మనం. ఓకే, సో పోలరైజేషన్ లేదంటారా? హిందూ పోలరైజేషన్ లేదా ఇక్కడ? టువర్డ్స్ బీజేపీ అయితే మనకు కనిపించలేదండి. ఓకే, ఎందుకంటే మైనారిటీస్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎక్కువ నెక్స్ట్ వెరీ నెక్స్ట్ కనిపించేది బీజేపీ. ఎస్ ప్రాబబ్లీ బీజేపీ కూడా మనకు హైట్ డెసిబుల్ క్యాంపెయిన్ చేసి ఉంటే జరిగేదేమో. బట్ ఇక్కడ బీజేపీ ఎప్పుడైతే మనకు క్యాంపెయిన్లో అంత యాక్టివ్గా కనిపించలేదో దట్ షిఫ్ట్ వాస్ టువర్డ్స్ బీఆర్ఎస్. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఇది. మొత్తంగా 101 పోస్టల్ బ్యాలెట్లు పోలైతే 47 కాంగ్రెస్, 43 బీఆర్ఎస్ అండ్ బీజేపీ 11. మొత్తం పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య 101. సో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది పోస్టల్ బ్యాలెట్ లో. ఆల్రెడీ పోస్ట్ బ్యాలెట్ పోస్టల్ ఓటర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపుగానే ఉన్నట్టుగా చాలా క్లియర్ గా అర్థమైంది. ఎస్ మధు, సో పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ ఫైనల్ గా డిక్లేర్ అయ్యాయి. 101 పోల్ అయితే 47 కాంగ్రెస్, 43 బీఆర్ఎస్ అండ్ 11 బీజేపీ. సో ఇంకా ఈ రిజల్ట్ రెప్లికేట్ అవుతుందా నెక్స్ట్ ఫర్దర్ గా కూడా? ఎందుకంటే నెక్ టు నెక్ ఫైట్ అనుకున్నాం, ఆ స్మాల్ మార్జినే కనిపిస్తోంది, 4-5 ఓట్ల మార్జినే కనిపిస్తోంది. ఇది ఇంకా ఇది కంటిన్యూ అవ్వచ్చా నెక్స్ట్ ఈవీఎం మిషన్స్కి వచ్చేసరికల్లా? ఎగ్జాక్ట్ ఆల్రెడీ షేక్పేట్కి సంబంధించినటువంటి మొదటి రౌండ్లో ఒక బూత్కు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంతో మెజారిటీ కనపరుస్తూ ఉంది. ఇందాక చెప్పినట్టుగానే రౌండ్స్కి సంబంధించినటువంటిది బూత్ వారీగా కౌంట్ చేస్తున్నప్పుడు ఒక రౌండ్లో ఆటోమేటిక్గా కాంగ్రెస్కు కాస్త మెజారిటీ కనిపించింది. స్వల్ప ఆధిక్యత బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే స్వల్ప ఆధిక్యత ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందాక చెప్పినట్టు షేక్పేట్ అనేటువంటిది మైనారిటీ ప్రభావం చూపేటువంటి ఏరియా, ఎక్కువగా మైనారిటీలు ఉన్నా అక్కడ మెజారిటీ వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. డెన్సిటీ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ, అక్కడ ఎంఐఎం మద్దతు ఇచ్చింది కాంగ్రెస్కి. అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్కి కాస్త మెజారిటీ కనిపిస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈ ఈవీఎంలకు సంబంధించిన దాంట్లో కూడా కాస్త ఆధిక్యత కాంగ్రెస్ కనబరిచేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇంత ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అదే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అట్లాగే చూపిస్తూ ఉన్నారు, అదే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దానికి రీజన్ సైలెంట్ ఓటింగ్ మాకు అనుకూలంగా ఉంది. బయటికి చెప్పినటువంటి ఓటర్లంతా కూడా, మీడియా ముందు చెప్పినటువంటి ఓటర్లంతా కూడా, సర్వేయర్లకి చెప్పినటువంటి ఓటర్లంతా కూడా వాళ్ళు భయపడో లేకుంటే ఇతర ప్రలోభాలకు భయపడో వాళ్ళు ఓపెన్ అయ్యారు. కానీ సైలెంట్ ఓటింగ్ మొత్తం జరిగినటువంటి ఓట్ పర్సంటేజ్లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందనేటువంటిది బీఆర్ఎస్. ఇంకా ఒక్కసారి కంటిన్యూ చేద్దాం, అంతకంటే ముందు బీహార్ సంబంధించి రిజల్ట్ చూద్దాం ఒకసారి. బీహార్ లో ఎన్డీఏ 121, మహాగఠబంధన్ 80 అండ్ ఇంకా జేఎస్పీ జన్ సురాజ్ పార్టీ ఇంకా తన ఓటు బ్యాంక్ ని ఇంకా అంటే దానికి సంబంధించి ఒక్కసారి కనీసం 0 నుంచి దాటనలేదు, ఇంకా అక్కడే పరిమితం అయిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ ఎన్డీఏ వైపుగానే ప్రజలు ఉన్నట్టుగా అర్థమవుతోంది. 121 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో కొనసాగితే 80 స్థానాల్లో మహాగఠబంధన్ ముందంజలో కొనసాగుతోంది. ఇక జన్ సురాజ్ పార్టీ ఇంకా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అక్కడ మహాగఠబంధన్లో తక్కువ స్థానాలు కంటెస్ట్ చేసినా కూడా అక్కడ వారికి 17 స్థానాల్లో 45 స్థానాలు కంటెస్ట్ చేస్తే 17 స్థానాల్లో బీహార్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. ఇక షేక్పేట్లో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది. తొలి రౌండ్లో నవీన్ యాదవ్కి 3000 ఓట్ల ఆధిక్యం కనిపిస్తోంది. సో తొలి రౌండ్లోకి వచ్చేసరికల్లా నవీన్ యాదవ్ 3000 ఆధిక్యంతో ముందుకు దూసుకువెళ్తున్నాడు. మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడించాయి. మొదటి రౌండ్లో 3000 ఓట్ల ఆధిక్యం నవీన్ యాదవ్ వైపు కనిపిస్తోంది. సో షేక్పేట్ మొదటి రౌండ్ మీకు చెప్తున్నట్టుగా అందరికంటే వేగంగా ఆర్టీవీ లైవ్ అప్డేట్స్ అందిస్తోంది. సో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికల్లా షేక్పేట్లో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి నవీన్ యాదవ్ 3000 ఓట్ల ఆధిక్యంతో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఎస్ మధు, మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికల్లా షేక్పేట్లో నవీన్ యాదవ్ 3000 ఓట్ల ఆధిక్యతతో దూసుకువెళ్తున్నారు.
సో ఏంటి మా నవీన్ యాదవ్కి ఇంత భారీ మెజార్టీ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ కనిపిస్తోంది. వన్ సైడెడ్గా అక్కడ షేక్పేట్ డివిజన్కి సంబంధించి ఓటర్లు ఉన్నారన్నట్టుగా కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇంకా లేటెస్ట్ అప్డేట్ వచ్చాయి. ఇప్పుడు వచ్చిన దానికంటే కూడా లేటెస్ట్ అప్డేట్స్ మొదటి రౌండ్కి సంబంధించి పూర్తిగా ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 8,864 ఓట్లు. అంటే ఈ మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. షేక్పేట్కి సంబంధించినటువంటి డివిజన్లో ఈవీఎంల కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ 62 ఓట్లతో ఒక రౌండ్లో ఫస్ట్ రౌండ్ ముగిసే సమయానికి 62 ఓట్ల ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇది నెక్ టు నెక్ ఫైట్ లాగా కనిపిస్తూ ఉంది. దాదాపు వందలు వేల డిఫరెన్సేషన్ ఉంటే 8,000 ఓట్లలో మొత్తం 16,000 ఓట్లకు పైగా 17,000 ఓట్లు పడితే 17,000 ఓట్లలో మొత్తం ఇద్దరు 50-50 షేర్ చేసుకుంటే ఒక 62 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ కాస్త లీడ్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. షేక్పేట్లో నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తూ ఉంది. డి అంటే డి అనేటువంటి దానిలాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఎందుకంటే షేక్పేట్ మైనారిటీ బీజేపీ ప్రభావం పెద్దగా ఉండకపోతే